హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ జనరల్ సైన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో వన్ బై వన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్స్ అనేవి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ అండ్ ఎన్టీపీసీ ఎగ్జామ్, ఏఎల్పీ ఎగ్జామ్కి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతున్న జనరల్ సైన్స్ క్వశ్చన్స్ ఇవి. సో వాటికి సొల్యూషన్స్ కూడా చూద్దాం. సో ఏమేమి ఉన్నాయి క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఎలక్ట్రిక్ కరెంట్? సో విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే పరికరం ఏది? సో మనకు ఒక సర్క్యూట్లో ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది కదా. సో ఎలక్ట్రిసిటీని ఏ ఇన్స్ట్రుమెంట్ తోటి మెజర్ చేయొచ్చు అనేసి క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డయాగ్రామ్ కూడా ఇచ్చాను. ఈ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ ఉంది కదా, సో దీన్ని మనం అమ్మీటర్ అంటాం. అమ్మీటర్ని ఏ తోటి డినోట్ చేస్తారు. సో ఇది బ్యాటరీ, ఇది వచ్చేసి స్విచ్ ఆర్ రెసిస్టర్గా కన్సిడర్ చేస్తాం. సో ఇది వచ్చేసి అమ్మీటర్. ఈ అమ్మీటర్నే సో ఎలక్ట్రిక్ కరెంట్ని మెజర్ చేయొచ్చు. సో ఇంకా 3 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అవి ఎందుకు యూజ్ చేస్తారో చెప్తాను చూడండి. వోల్ట్ మీటర్ వచ్చేసి పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్ చేస్తారు. గాల్వానోమీటర్ వచ్చేసి కరెంట్ డైరెక్షన్ని మెజర్ చేస్తారు. థర్మామీటర్ వచ్చేసి సో టెంపరేచర్ని మెజర్ చేస్తాం. సో మన ఫీవర్ వచ్చినప్పుడు కూడా ఈ థర్మామీటర్స్ అనేవి మెజర్ చేస్తాం టెంపరేచర్ని మెజర్ చేయడానికి. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ యాజ్ రేర్ వ్యూ మిర్రర్ ఇన్ వెహికల్స్? సో వాహనాలలో వెనక చూపు అద్దంగా ఏ అద్దాన్ని ఉపయోగిస్తారు? సో మనకు బైక్స్, కార్, ఆటోస్ అండ్ లారీస్ ఉంటాయి కదా. సో దానికి సైడ్లో ఒక మిర్రర్ ఉంటుంది. సో ఆ మిర్రర్ ఏ టైప్ ఆఫ్ మిర్రర్ అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆ మిర్రర్ ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఆ మిర్రర్ అనేది కాస్త లోపలికి వంగి ఉంటుంది అనమాట. సో లోపలికి వంగి ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది ఆ మిర్రర్ అనేది. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది కాస్త ముందుకు ఉంటుంది దానికి. ఏ టైప్ ఆఫ్ మిర్రర్ అనేది కాన్వెక్స్ మిర్రర్ అది. సో కాన్వెక్స్ మిర్రర్ని ఎక్కడెక్కడ వాడతామంటే, సో వెహికల్ సైడ్ మిర్రర్గా అండ్ ట్రాఫిక్ సిగ్నల్లో అండ్ టాప్ బిల్డింగ్లో ఈ కాన్వెక్స్ మిర్రర్ని వాడతాం. నెక్స్ట్ కాన్కేవ్ మిర్రర్, ఈఎన్టీ డాక్టర్స్, డెంటిస్ట్ అండ్ షేవింగ్ మిర్రర్ అండ్ వెహికల్ యొక్క హెడ్ లైట్లో వాడతారు కాన్కేవ్ మిర్రర్ని. ప్లేన్ మిర్రర్ మన డైలీ లైఫ్లో వాడతాం కదా, బార్బర్ షాప్ అండ్ మన ఫేస్ చూడడానికి ప్లేన్ మిర్రర్స్ అనేవి యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్, సో విచ్ మెటీరియల్ ఈజ్ అట్రాక్టెడ్ బై ఎ మ్యాగ్నెట్? చుంబకానికి ఆకర్షితమయ్యే పదార్థం ఏది? సో ఏవైనా మెటల్స్ అనేవి సో మ్యాగ్నెట్స్ అనేవి అట్రాక్ట్ చేస్తుంది. అంటే అన్ని మెటల్స్ని అట్రాక్ట్ చేయలేదు, సిల్వర్ లాంటివి. సో ఇక్కడ ఆప్షన్లో ఏముంది, ఇక్కడ ఐరన్ ఉంది కాబట్టి ఐరన్ని సో మ్యాగ్నెట్ అట్రాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సౌండ్ కెనాట్ ట్రావెల్ త్రూ విచ్ మీడియం? సౌండ్ అనేది ఏ మీడియంలో ట్రావెల్ చేయలేదు? ధ్వని ఏ మాధ్యమంలో ప్రయాణించలేదు? సో శూన్యంలో ధ్వని అనేది ప్రయాణించలేదు. సో సౌండ్ కెనాట్ ట్రావెల్స్ ఇన్ వాక్యూమ్. సో స్టీల్, ఎయిర్ అండ్ వాటర్లో సౌండ్ అనేది ట్రావెల్ చేస్తుంది. అదే లైట్ అనేది సో ఫాస్ట్గా వాక్యూమ్లో ట్రావెల్ చేస్తుంది లైట్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ ద ఐ కంట్రోల్ ద అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటరింగ్? కంటిలో వచ్చే కాంతి పరిమాణాన్ని నియంత్రించే భాగం ఏది? సో మన ఐ ఉంటుంది కదా, సో ఐని ఆ లైట్ని కంట్రోల్ చేసే పార్ట్ వచ్చేసి మనకు ఐరిష్ అనమాట. సో ఐరిష్ అనే పార్టే సో లైట్ కంట్రోల్ చేస్తుంది. సో రెటినా మనకు లోపల ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ భాగాలు పుపిల్, లెన్స్, ఐరిష్, కార్నియా, స్క్రేలా, సెలసరీ బాడీ, రెటినా అండ్ ఆప్టికల్ నర్వ్. సో లాస్ట్లో ఆప్టికల్ నర్వ్ ఉంటుంది. ఆ ఆప్టికల్ నర్వ్ ద్వారా మన బ్రెయిన్కి సిగ్నల్ చేరి ఆ వస్తువుని మనం ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సబ్స్టెన్స్ టర్న్స్ బ్లూ లిట్మస్ టు రెడ్? సో మనకు బ్లూ లిట్మస్ నుంచి సో రెడ్ లిట్మస్గా మార్చే పేపర్ ఏది, సబ్స్టెన్స్ ఏది? అవి ఏది అంటే ఎసిడిక్ సబ్స్టెన్స్. అదే బేస్ అనుకోండి, సో రెడ్ నుంచి బ్లూ కన్వర్ట్ చేస్తాయి. యాసిడ్కి పిహెచ్ వచ్చేసి మనకు 0 నుంచి 6.9 పిహెచ్ ఉంటుంది. సో యాసిడ్కి పిహెచ్ వచ్చేసి పిహెచ్ వాల్యూ 0 to 6.9. ఎగ్జాక్ట్ 7 అనుకోండి, అది న్యూట్రల్ అవుతుంది. అదే బేస్కి అనుకోండి 7 to
14 ఉంటుంది pH వాల్యూ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మెటల్ ఈజ్ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్? సో గది ఉష్ణోగ్రతలో ద్రవంగా ఉండే లోహం ఏది? సో ఓన్లీ వన్ మెటల్ విచ్ అవైలబుల్ ఇన్ అట్ రూమ్ టెంపరేచర్ ఇన్ లిక్విడ్ స్టేట్, అది ఏంటిదంటే మెర్క్యూరీ. అంటే కేవలం ఒకే ఒక మెటల్ రూమ్ టెంపరేచర్ దగ్గర మనకు లిక్విడ్ స్టేట్లో అవైలబుల్ ఉంటుంది. ఏంటిదంటే అది మెర్క్యూరీ. చూడండి ఇక్కడ ఇచ్చాడు. ఇంకా ఐరన్, కాపర్, అల్యూమినియం అనేది మీకు ఐడియా ఉంది మ్యాక్సిమం. సో రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఇక్కడ చూడండి, నార్మల్గా ఐరన్ అనేది ఇలా ఉంది. సో దాన్ని వాతావరణం పెట్టిన తర్వాత ఏమవుతుంది, అది ఆక్సిజన్ తోటి రియాక్ట్ అయ్యి ఆక్సిజన్ ప్లస్ వాటర్ మాలిక్యూల్ తోటి సో Fe3O4గా తయారవుతుంది. సో దీన్ని ఏమంటామంటే రస్టింగ్ ఆఫ్ ఐరన్ అంటాం. సో దాన్ని ఏమంటామంటే ఆక్సిడైజేషన్ అంటాం. ఆక్సిడైజేషన్. సో న్యూట్రలైజేషన్ అంటే ఏంది, సో మనకు యాసిడ్ ప్లస్ బేస్ని యాడ్ చేస్తే అదే మనకు న్యూట్రలైజేషన్ రియాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. కెమికల్ ఫార్ములా ఆఫ్ కామన్ సాల్ట్. సో కామన్ సాల్ట్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటిది అన్నాడు. సో సోడియం క్లోరైడ్ NaCl. సో ఇంకా మిగతా ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. Na2CO3 అంటే సోడియం కార్బోనేట్, CaCO3 అంటే కాల్షియం కార్బోనేట్, KCl అంటే పొటాషియం క్లోరైడ్. సో మనకు కామన్ సాల్ట్ ఆఫ్ కెమికల్ ఫార్ములా ఆఫ్ కామన్ సాల్ట్ ఈస్ సోడియం క్లోరైడ్ NaCl. ఇది డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ ఏ క్లీన్ ఫ్యూయల్? సో క్లీన్ ఫ్యూయల్ ఏది అంటుండే ఇక్కడ. సో క్లీన్ ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ కన్సిడర్ చేస్తాం. సో ఎలా ఐడెంటిఫై చేస్తామంటే దాని కెలోరిఫిక్ వాల్యూ అనేది ఎక్కువగా ఉండాలి. సో మనము దాన్ని మండించేటప్పుడు సో పొగ అనేది రావద్దు. ఇలాంటి కొన్ని కన్సిడరేషన్ ఉంటాయి క్లీన్ ఫ్యూయల్కి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గాన్ పంప్స్ బ్లడ్ ఇన్ ద హ్యూమన్ బాడీ? సో హ్యూమన్ బాడీలో బ్లడ్ని పంప్ చేసే ఆర్గాన్ ఉంది, మనందరికి తెలిసిందే హార్ట్. సో హార్ట్ యొక్క అధ్యయనం చేసేదాన్ని ఏమంటామంటే మనం ఇక్కడ కార్డియాలజీ అంటాం. ఏమంటాం? కార్డియాలజీ. బ్రెయిన్ని న్యూరాలజీ, లంగ్ పల్మనాలజీ, కిడ్నీ నెఫ్రాలజీ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్యాస్ రిలీజ్ డ్యూరింగ్ రెస్పిరేషన్? సో రెస్పిరేషన్ టైంలో ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది అంటున్నాడు. సో మనం రెస్పిరేషన్ చేస్తాం కదా, సో అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. మనం తీసుకునేది ఆక్సిజన్. సో మనం రెస్పిరేషన్ చేసేటప్పుడు మనకు యాక్చువల్లీ వాతావరణంలో ఉన్న ఆ కార్బన్ డైఆక్సైడ్ 0.04%, కానీ మనం రెస్పిరేషన్ చేసిన తర్వాత ఆ కార్బన్ డైఆక్సైడ్ పర్సెంట్ అనేది పెరుగుతుంది అది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ బికమ్స్ ఫ్రూట్? పువ్వులో ఏ భాగం ఫలంగా మారుతుంది? ఓవరీ, అండాశయం. సో ఇక్కడ ఉంది కదా ఈ డయాగ్రాము, ఈ డయాగ్రామ్ వచ్చేసి ఓవరీ డయాగ్రామ్. ఆ ఓవరీయే సో మనకు ఫ్రూట్గా మారుతుంది. ఇది కంప్లీట్గా. సో ఫ్లవర్ యొక్క డిఫరెంట్ పార్ట్స్ కూడా ఇంపార్టెంట్, పెటల్, సెఫల్ అండ్ స్టామెన్. సో ఈ స్టామెన్ అనేది మిడిల్లో ఉంటుంది, మేల్ పార్ట్ అది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ హార్మోన్ కంట్రోల్స్ గ్రోత్ ఇన్ హ్యూమన్? మనుషుల్లో పెరుగుదలను నియంత్రించే హార్మోన్ ఏది? సో గ్రోత్ హార్మోన్ అనేది సో మనుషుల్లో పెరుగుదలను నియంత్రిస్తుంది. సో ఇన్సులిన్ అనేది బ్లడ్లో ఉంటుంది, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ని కంట్రోల్ చేసేదే ఇన్సులిన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్యాస్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్లోబల్ వార్మింగ్? సో గ్లోబల్ వార్మింగ్కి ప్రధాన కారకమైన వాయువు ఏది అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్లో కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడ్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్లోబల్ వార్మింగ్. సో హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ ఇవేవి సో గ్లోబల్ వార్మింగ్కి హెల్ప్ అవ్వవు. సో ఇది కంప్లీట్గా నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నది. సో టోటల్ 15 క్వశ్చన్ ఇచ్చాను ఇక్కడ. సో 15 క్వశ్చన్, ఇంకా నెక్స్ట్ టైం నుంచి 25 క్వశ్చన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు చేయాల్సింది మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఛానల్ని. సో అప్పుడే కానీ నాకు అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ టైం నుంచి 25 క్వశ్చన్ చేస్తాను, అవి కూడా ఎక్స్పెక్టెడ్. థ్యాంక్ యూ.